హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను వచ్చేసి మీకు ఇట్లా వర్క్ వచ్చిన బ్లౌజ్లో ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను. ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఇప్పుడు మనకి ఆ శారీ మీద ఇప్పుడు వచ్చిన శారీస్ మీదకి చాలా మోడల్స్ ఇలాగే వస్తున్నాయండి. చాలామంది ఇంట్లో కుట్టుకునే హౌస్ వైఫ్స్ కానీ ఇంట్లో కుట్టుకునే వాళ్ళు కానీ ఇలాంటివి కట్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా చూడండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి వీడియోకి వెళ్ళిపోదాం. ఇలాంటివి వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఇది ఎలా వచ్చిందనేది చూసుకోవాలి. నెక్ వచ్చేసి ఇలా వచ్చింది. హ్యాండ్స్కి వచ్చేసి ఫ్లవర్స్ ఇక్కడ ఒకటి ఇచ్చారు, ఇక్కడ ఒకటి ఇచ్చారు. మనకు అంచు వచ్చేసి సపరేట్ ఇచ్చారు వాళ్ళు. దీన్ని ఎలా కట్ చేసుకోవాలి అంటే నాకు ఆల్రెడీ ఈ బ్లౌజ్ వచ్చేసి 4 వచ్చాయి నా దగ్గరికి. నేను వచ్చేసి ఒకటి స్టిచ్ చేశాను. దీన్ని చూపిస్తాను చూడండి. దీన్ని ఆల్రెడీ నేను ఈ విధంగా స్టిచ్ చేశాను అనమాట. సేమ్ వర్క్ ఇలా స్టిచ్ చేశాను. ఫ్లవర్స్ వచ్చేసి మనకి ఇలా సపరేట్ ఇచ్చారు కదా, కానీ ఏ విధంగా చేశాను అనమాట. అంచు ఫ్లవర్ రెండు జాయిన్ చేసి ఈ విధంగా స్టిచ్ చేశాను. ఇది వచ్చింది కదా ఈ అంచు ఈ ఫ్లవర్ రెండు జాయిన్ చేసి ఈ విధంగా డిజైన్ చేశాను అనమాట. చిన్న బఫ్ కూడా ఇచ్చాను దీనికి. ఇది చాలా బాగుంది కదా. దీన్ని చూపించింటే వాళ్ళు సేమ్ అలాగే కుట్టమని చెప్పారు. ఇలాంటివి వచ్చేసి ఇప్పుడు చాలా ఎక్కువ అయ్యాయండి. అందువల్ల దీన్ని కటింగ్ పెడదామని ఈరోజు నేను వీడియో చేస్తున్నాను. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. దీన్ని ఎలా కట్ చేస్తున్నానో మీరు వీడియో మిస్ కాకుండా ఖచ్చితంగా పూర్తిగా చూడండి. ఫస్ట్ దీన్ని కట్ చేసుకోవడానికి ముందు మనం లైనింగ్ కట్ చేసుకుందాం. ఆల్తీ బ్లౌజ్ ఎలాగుందో సేమ్ మనం లైనింగ్ మీద కొలతలు పెట్టేసి కట్ చేసుకుందాం. లైనింగ్ తీసేసుకోండి. ఇలా మొత్తం ఇలా ఫోల్డింగ్ చేసుకోండి 4 మడతలుగా. ఇప్పుడు వచ్చేసి ఇది మనకు కస్టమర్ ఇచ్చిన ఆల్తీ బ్లౌజ్. హ్యాండ్స్ ఫస్ట్ మనం హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ లైనింగ్ సేమ్ కట్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి కొంచెం కుట్లలో వదిలేసుకొని కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుందాం. షేప్ వచ్చేసి ఇప్పుడే కట్ చేయొద్దండి. హ్యాండ్స్ కట్ చేసి ఫస్ట్ సపరేట్ పెట్టేసుకోండి. దీన్ని వచ్చేసి నడుము ఈ చివర పట్టి పెట్టుకొని మనం ఇలా నడుము కొలత చూసుకొని ఈ టక్స్ల కోసం కొంచెం బెత్తడి కష్టం వదులుకోండి చాలు. లైనింగ్ సేమ్ ఇలా తీసుకొని ఇలా ఆల్తీ బ్లౌజ్ వచ్చేసి నార్మల్ కటింగ్ అండి. ఇలాంటి వర్క్ బ్లౌజ్లోకి మనం నార్మల్ కటింగ్ యూజ్ చేయడం మేలు. ఎందుకంటే వాళ్ళు మనకు వర్క్ వచ్చేసి మధ్యలో ఇచ్చింటారు. క్రాస్ కట్కి మనకి క్లాత్ తక్కువ వస్తుంది. ఎవరైనా సరే క్రాస్ కటింగ్ వాడే వాళ్ళైనా సరే నార్మల్ కటింగ్ చేసుకోవడం మంచిది. క్లాత్ యూజ్ అవుతుంది, లేకుంటే తక్కువ వస్తుంది మనకి. ఫస్ట్ బ్యాక్ లెంత్ చూసుకోండి. వెనక్కి ఇలా చూసుకొని కొంచెం కుట్లలోకి భుజాల దగ్గర వదిలేసుకొని ఇలా. ఇప్పుడు వచ్చేసి మీద పెట్టేసుకోండి. సేమ్ ఇప్పుడు మనకు బ్యాక్ లెంత్ ఉంది కదా, సేమ్ ఇక్కడే ఉండాలండి. కొంచెం ముందుకు యువతల పెట్టుకోకూడదు, కరెక్ట్గా పెట్టుకోండి. ఆల్తీ బ్లౌజ్ మనకు కొలతలు కరెక్ట్గా ఉంటే మన బ్లౌజ్ కూడా కరెక్ట్గా ఫిట్టింగ్ కూర్చుంటుంది. వచ్చేసి ఇప్పుడు భుజం ఉంది కదా, భుజానికి యువతల కొంచెం, ఈ భుజానికి కొంచెం యువతల. మెడ వచ్చేసి కొంచెం పైకి వేసుకోండి కుట్లలోకి. మనం కుట్లు కుట్టేసరికి కొంచెం కిందకు వచ్చేస్తుంది. ఇక్కడ పట్టుకొని ఇక్కడ సంఖకు కొంచెం పైన, క్రాస్ పెట్టుకి కొంచెం కింద గుర్తు. ఇప్పుడు వచ్చేసి ఇది క్రాస్ పెట్టి మనం ఆల్రెడీ మనకు నెక్ ఇది వరకు వస్తుంది కదా, ఇటు నుంచి లెంత్ చూసుకోండి. తర్వాత ఇది మనకి ఇలా భుజం దగ్గర పట్టుకొని టక్స్ దగ్గర పట్టుకొని ఈ లెంత్ కూడా చూసుకోండి ఒకసారి. ఈ లెంత్ వచ్చేసి ఇడుకుంది. ఇప్పుడు క్రాస్ పట్టుక నుంచి ఈ లెంత్ మనం ఇట్లా గుర్తేసేసుకుందాం. సంఖ సేమ్. ఇలా
భుజాల దగ్గర ఓపెన్ చేసుకోండి. ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టేశాను. ఇంకో విషయం, మనం ఒకసారి ఈ డిజైన్ వచ్చేసి బ్యాక్ ఏం నెక్ ఇచ్చాడో ఒకసారి చూడండి. ఇలా వచ్చేసి సాక్ షేప్లో ఇట్లా ఈ నెక్ ఇచ్చారు కదా, మనం కూడా ఆ నెక్కే కట్ చేసుకున్నాం. ఒకసారి బ్యాక్ పట్టి సైజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇంతవరకు ఉంది కదా నెక్, ఆక్ షేప్లో మనం గీసేసుకుందాం. అలా దీన్ని కట్ చేసుకుందాం, పర్వాలేదు. లైనింగ్ మాత్రం కట్ చేసి పెట్టుకోండి. మన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇంకా డిజైన్ వచ్చేసి మనం కట్ చేసుకుందాం. ఇక్కడ పెట్టేసుకోండి. ఫస్ట్ మనం అంచు సపరేట్ చేసేద్దాం. ఇలాంటి నెక్స్ వచ్చినప్పుడు మనం ఫ్లవర్ మధ్యలో వచ్చింది కదా, ఆ మధ్యలో పట్టుకోండి. ఫ్లవర్ వచ్చేసి మనకి సెంటర్లో పడితేనే బాగుంటుంది. నెక్కి వచ్చేసి ఇలా మట్టేసుకోండి. మీకు ఇట్లా మట్టేసినప్పుడు ఈ ఫ్లవర్ ఎక్కడ పడుతుందో మీకు కనిపించినప్పుడు ఒక పని చేయండి. ఫస్ట్ ఈ సెంటర్లో వచ్చేసి కొంచెం కట్ చేసుకోండి. మనకి ఆ తిక్కు కనిపిస్తుంది మట్టేసేటప్పుడు. ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఈజీగా మట్టేసినప్పుడు కనిపిస్తుంది అన్నమాట. ఈ ఫ్లవర్ వచ్చేసి ఇలా పట్టుకొని ఇలా చూసుకోండి ఒకసారి. మనం ఇలా హోల్డ్ చేసాం కదా, ఇక్కడ సమానంగా ఉందా లేదా అని ఇలా పెట్టుకోండి. ఇలా పట్టుకొని కొత్తగా కట్ చేసే వాళ్ళైతే ఒకసారి ఇలా పిన్నిస్ పెట్టుకోండి. ఇట్లా గుండు పిన్నులు వచ్చేసి కదలకోకుండా ఇలా నీట్గా పెట్టుకొని ఇలా పెట్టేసుకోండి. మనం ఫ్లవర్స్ వచ్చి సెంటర్లో కరెక్ట్గా ఉండాలి. వచ్చేసి మనం బ్యాక్ ఆల్రెడీ కట్ చేసాం కదా, మనకి ఈ లెంత్లో ఫ్లవర్ పడాలన్నమాట. మనం బ్యాక్ పట్టి ఎంత వదులుకున్నామో అంత ఈ ఫ్లవర్ దగ్గర పెట్టేసుకోండి. మనకు వచ్చేసి వాళ్ళు ఆల్తి బ్లౌజ్ ఎంత ఉందో వాళ్ళు ఇచ్చిన ఫ్లవర్ కూడా అంతే ఉంది. మనం కట్ చేసిన కరెక్ట్ సరిపోతుంది. ఇలాగే పెట్టేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకుందాం. బ్యాక్ వచ్చేసి కట్ చేసుకుందాం. దీన్ని వచ్చేసి మనం తిప్పేసుకొని ఖాళీగా మనకి ఏమైనా అనిపిస్తే ఒకవేళ ఇలా కట్ చేసాం కదా, బ్యాక్ తిప్పేసుకున్న తర్వాత మనకి ఏమైనా ఖాళీగా అనిపిస్తే ఏమైనా లేస్ వేసుకున్నా సరిపోతుంది. మనకైతే ఫ్లవర్ కరెక్ట్గా పడుతుంది, నీట్గా కనిపిస్తుంది. నేను మీకు ఆల్రెడీ ఫస్టే చూపించాను కదా ఒక బ్లౌజ్ స్టిచ్ చేసిన బ్లౌజ్, అలాగే ఉంటుంది అనమాట. బ్యాక్ వచ్చేసి కట్ చేస్తాం. కరెక్ట్గా వచ్చేసింది లెంత్ సంగతి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ కట్ చేద్దాం. ఇక్కడ మిగిలింది కదా మనకి క్లాత్, ఇంకా క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి క్రాస్ కటింగ్ యూజ్ చేయొచ్చు. కానీ ఎక్కువ లావుగా ఉన్న వాళ్ళకైతే తక్కువ వస్తుంది. ఇది మనం నార్మల్ కటింగే కదా, ఇలా పెట్టేసుకుందాం ఈ క్లాత్లో. మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసాం. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఈ ఫ్లవర్స్ ఇచ్చాడు కదా వాటికి ఈ ఫ్లవర్స్ కట్ చేసుకుందాం. కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి ఒక సైడ్ సంకపీసులు పడతాయి. ఫ్లవర్స్ వచ్చేసి మనం కట్ చేసాం కదా, ఈ అంచు కూడా మనం సపరేట్ చేసేసాం. హ్యాండ్స్ మనం కుట్టుకునేటప్పుడు దీన్ని ఇలా జాయింట్ చేసుకొని మనం లైనింగ్తో తిప్పేసుకుంటే హ్యాండ్స్ నీట్గా వస్తాయి. నేను స్టిచ్ చేశాను కదా, ఇదో ఈ విధంగా వస్తాయండి. సేమ్ ఇలాగే ఫ్లవర్ వేస్ట్ కాదు, మనకు అంచు వేస్ట్ కాదు, నీట్గా వస్తుందన్నమాట. నేను చెప్పినట్టు ఇలాంటి బ్లౌజ్ వస్తే కనుక మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఏది వేస్ట్ కాకుండా మనకు బ్లౌజ్లోనే సెట్ చేసుకోవచ్చు డిజైన్ మొత్తం. ఈ విధంగా మనం ఆల్రెడీ లైనింగ్ కట్ చేసాం కదా, ఇది అటాచ్ చేసిన తర్వాత లైనింగ్ తిప్పేసుకొని షేప్ తీసుకుంటే సరిపోతుంది. అంతేనండి కటింగ్ ఇది.
మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకవేళ కట్ చేస్తాను కదా, స్టిచ్చింగ్ కావాలంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా స్టిచ్చింగ్ కూడా మీకోసం పెట్టాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఖచ్చితంగా చూసిన వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.